శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఇక తులారాశికి చూసుకుంటే పంచమంలో రాహువు కనబడతాడు, షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, అలాగే మనకు భాగ్యంలో కుజుడు ఉన్నాడు, రాజ్యస్థానంలో మాత్రం రవి బుధుడు ప్లస్ గురుడు ఉన్నాడు, లాభంలో కేతు, వ్యయంలో శుక్రుడు ఉన్నాడు. తులారాశికి ఆల్మోస్ట్ శుక్రుడు అనేవాడు అధిపతి కాబట్టి వ్యయంలో ఉండడంలో ఒక ఫలితం ఇస్తే నీచలో ఉండడంలో ఇంకో ఫలితం ఇస్తుంది, అంటే న్యూట్రల్గా చేసుకుపోతాడు. అందువల్ల ఇప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు మాత్రం కొంత మానుకోగలిగితే బాగుంటుంది. ఏదో వాడు ప్యాకేజ్ ఎక్కువ ఇచ్చాడు కదా అని వెళ్ళడం ప్రయత్నం చేస్తే ప్యాకేజ్ అనుకునే అమౌంట్స్ డిడక్ట్ చేసి ఫైనల్గా మీకు ఎక్కడ వచ్చిన ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉద్యోగ ప్రయత్నాలు 15 రోజులు ప్రయత్నం చేయకండి. అలాగే వ్యాపారస్తులు కూడాను చేస్తున్న వ్యాపారంలో ఏంటంటే ఆర్థిక బలోపేతం అవ్వడం కోసం రకరకాలుగా జిమిక్స్ చేయాలని అనుకుంటారు, డెవలప్మెంట్ చేద్దామని. అటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేది 15 రోజులు పెట్టుకోకండి. ఓకే, తులారాశి వారికి ఒకటి ఏంటంటే అడ్వాంటేజ్, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి, వెళ్ళొచ్చు, ఈ సమయం అనుకూలంగా ఉంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా కొంచెం గట్టిగా ఆలోచించి ప్రయత్నం చేయగలిగితే మాత్రం 100% ఫలితం కూడా వస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వారికి మాత్రం ఇది సరైన సమయం కాదు. ఓకే, వివాహం అనుకోండి, గృహప్రవేశం అండి, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ చేస్తారు. ఇల్లు కొనుగోలులో మీకు కొంత ముందు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. బ్యాంక్ లోన్స్ వస్తాయి, ప్రయత్నం చేసుకోండి. ఇల్లు అది కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. 15 రోజుల్లోనే అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే మనం తీసుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి ఇక్కడ. అలాగే మనకు విశేషంగా చెప్పుకోవాలంటే స్టీలు, సిమెంటు, ఐరన్, ఆటోమొబైల్స్, స్క్రాప్ బిజినెస్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్, రకరకాలుగా మనం చెప్పుకుని ట్రేడింగ్ చేయడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక 10 to 15% ప్రాఫిటబుల్గా ఈ 15 రోజులు జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అన్నిటికంగా ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేయాలనుకుంటే చేసుకోండి, ఫలితాలు కనబడతాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రత్యేకించి అనుకున్నంత ఫలితం ఏం కనిపించకపోయినప్పటికీ కూడా వీటన్నిటికీ బాగా కనబడుతుంది కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అదేవిధంగా మనం చెప్పుకునేది ఏంటంటే మంత్రమే శరణ్యం అనుకుంటాం. అంచేత ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు 6వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి, సొంత మిత్రుడే కూడా కాబట్టి, అయినప్పటికీ ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. దాని నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో దానికి సంబంధించి మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం శివారాధన చేయడము, శివునికి అభిషేకం చేయడం అనేది చాలా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళండి. కొంతవరకు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. కొత్త ఆలోచనలతో కొత్త అడుగు ముందుకు వేస్తూ శ్రీకారం చుట్టి కొత్త డెవలప్మెంట్స్ అని చేయడం, కొంత లక్ ఫేవరింగ్ జరగడం కూడా జరిగే అవకాశాలు ఈ తులారాశి వారికి 15 రోజులు కనబడుతుంది. ఆ విధంగా చేసుకుంటారండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.